Hello, hi. Today we will discuss about next problem. Second problem. Show that det b plus c, c plus a plus b, a plus b, b plus c, c plus a, b, c is equal to a cubed plus b cubed plus c cubed minus 3abc. Okay na? So next problem, show that det b plus c, c plus a plus b, a plus b, b plus c, c plus a, b, c is equal to a cubed plus b cubed plus c cubed minus 3abc. Okay na? So solution. So LHS part this one, RHS part prove chali. So this is LHS, this is RHS. Given LHS is equal to det b plus c, c plus a plus b, a plus b, b plus c, c plus a, b, c. Now applying R1 implies R1 plus R3, R2 implies R2 minus R3. Okay na? So that is equal to, so R1 ki R3 row add చేస్తున్నాం, b plus c plus a, c plus a plus b, a plus b plus c. Okay na? So R2 row నుంచి R3 row subtraction చేస్తున్నాం, a plus b minus a, b plus c minus b, c plus a minus c. So R3 row is same, a, b, c. That is equal to, so ఆర్డర్ రాసుకుంటే a plus b plus c, det a plus b plus c. సో ఇది కూడా ఆర్డర్ రాసుకుంటే ఇన్ ఆర్డర్లో అనేది ఆర్డర్ రాసుకుంటాం, a plus b plus c. సో ఇది ఆల్రెడీ ఆర్డర్లో ఉంది కాబట్టి a plus b plus c. సో నెక్స్ట్ ఇయర్ ప్లస్ a మైనస్ a క్యాన్సల్, ప్లస్ b మైనస్ b క్యాన్సల్, ప్లస్ c మైనస్ c క్యాన్సల్, b c a b c. సో ఇప్పుడు మనకి ఫస్ట్ రోలో కామన్గా ఏముందంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఉంది. ఓకేనా? కాబట్టి సో ఫస్ట్ రోలో ఏ ప్లస్ బి ప్లస్ సి కామన్ చేసుకున్నాం. దట్ ఈస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి కామన్ చేసుకుంటే 1 1 1 బి సి ఏ బి సి. ఓకేనా? సో ఇప్పుడు డెట్ రిమూవ్ చేసుకుందాం. దట్ ఈస్ ఈక్వల్ టు a plus b plus c. సో ఫస్ట్ దానికి ప్లస్ 1. ఓకేనా? సో ఈ రో ఈ కాలం కాన్స్టెంట్ c ఇంటూ సి మైనస్ a ఇంటూ బి. నెక్స్ట్ మిడిల్లో మైనస్ 1. ఈ రో ఈ కాలం కాన్స్టెంట్ b ఇంటూ సి మైనస్ a ఇంటూ a. సో నెక్స్ట్ plus 1. So next hero I call constant b into b minus c into a. That is equal to a plus b plus c of, so plus 1 and means 1 into c c square minus ab minus 1 into bc minus a square plus 1 b into b square minus CA means AC. That is equal to A plus B plus C of 1 into anything ఏమవుతుందంటే, సో సేమ్ ఈ టర్మ్ వస్తుంది 1 into C square minus AB. నెక్స్ట్ మైనస్ ఆఫ్ 1 తో టోటల్ టర్మ్ మల్టిప్లికేషన్ చేస్తే మళ్ళీ ఈ టర్మ్ వస్తుంది కాబట్టి మైనస్ ఆఫ్ BC minus A square plus
సో 1తో టోటల్ టర్మ్ మల్టిప్లికేషన్ చేసుకుంటే బి స్క్వేర్ మైనస్ ఏసీ. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ఆఫ్. సో ఇప్పుడు బ్రాకెట్స్ యూజ్ చేసుకుందాం. సో ముందర ప్లస్ ఉంది కాబట్టి లోపల ఉన్న టర్మ్స్ యాస్టీస్గా అలానే వస్తే సి స్క్వేర్ మైనస్ ఏబి. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి లోపల ఉన్న టర్మ్స్ చేంజ్ అవుతాయి. ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ బీసీ, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏసీ. ఓకేనా? సో ఇప్పుడు టోటల్గా ఏ ప్లస్ బి ప్లస్ సిని టోటల్ టర్మ్తో మల్టిప్లికేషన్ చేస్తున్నాం. ఒకసారి ఏతో మల్టిప్లికేషన్ చేస్తున్నాం, తర్వాత బితో, తర్వాత సితో. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బి మైనస్ ఏబిసి ప్లస్ ఏ క్యూబ్డ్ ప్లస్ ఏబి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ సి. నెక్స్ట్ ప్లస్ బిసి స్క్వేర్ మైనస్ ఏబి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ సి ప్లస్ ఏ స్క్వేర్ బి ప్లస్ బి క్యూబ్డ్ మైనస్ ఏసి స్క్వేర్ బి ఇంటూ బి క్యూబ్డ్. నెక్స్ట్ మైనస్ ఏసిబి కాబట్టి ఏసిబి మైనస్ ఏబిసి ఏసిబి. సో నెక్స్ట్ సితో మల్టిప్లికేషన్ చేసుకుందాం. సో సి ఇంటూ సి క్యూబ్డ్ సి మైనస్ ఏబిసి మైనస్ బిసి స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ ఏ స్క్వేర్ సి ప్లస్ బి స్క్వేర్ సి మైనస్ ఏసి స్క్వేర్. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు. సో ఇప్పుడు సేమ్ టర్మ్స్ ఎక్కడైనా ఉన్నాయా? ప్లస్ ఏసీ స్క్వేర్ మైనస్ ఏసీ స్క్వేర్ క్యాన్సల్. సో నెక్స్ట్ మైనస్ ఏ స్క్వేర్ బి ప్లస్ ఏ స్క్వేర్ బి క్యాన్సల్. సో నెక్స్ట్ ప్లస్ ఏబి స్క్వేర్ మైనస్ ఏబి స్క్వేర్ క్యాన్సల్. నెక్స్ట్ ప్లస్ ఏ స్క్వేర్ సి మైనస్ ఏ స్క్వేర్ సి క్యాన్సల్. ప్లస్ బి స్క్వేర్ సి మైనస్ బి స్క్వేర్ సి క్యాన్సల్. నెక్స్ట్ ప్లస్ బీసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ క్యాన్సల్. ఓకేనా? సో రిమైనింగ్ ఏమున్నాయంటే ఏ క్యూబ్డ్, సో నెక్స్ట్ ప్లస్ బి క్యూబ్డ్, నెక్స్ట్ ఇంకా మైనస్ ఏబిసి. సో ఇది ఆర్డర్ రాసుకుంటే మైనస్ ఏబిసి మైనస్ ఏబిసి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంకా రిమైనింగ్ ప్లస్ సి క్యూబ్డ్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ రాసుకుంటే ఏ క్యూబ్డ్ ప్లస్ బి క్యూబ్డ్ ప్లస్ సి క్యూబ్డ్. సో మైనస్ ఏబిసి మైనస్ ఏబిసి మైనస్ ఏబిసి అంటే మైనస్ 3abc. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు RHS. Therefore LHS is equal to RHS. సో LHS మీన్స్ మనకి లెఫ్ట్ సైడ్ ఏముందంటే therefore det b plus c c plus a plus b a plus b b plus c c plus a b c is equal to a cubed plus b cubed plus c cubed minus 3abc. ఓకేనా? సో ఇది ఫైనల్గా ఆన్సర్.